ఒకసారి వీడియో పూర్తిగా చూడండి. సినిమాలోని మూవీ క్లిప్ అనుకుంటున్నారా? అలా అనుకుంటే పొరపాటే. ఇది ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితి. ఈ వీడియో చూసిన వారంతా వీఆర్ ప్రౌడ్ టు బి ఇండియన్స్ అని గర్వపడుతున్నారు. అసలు అక్కడ ఏం జరిగింది అని పూర్తి వివరాల్లోకి వెళితే, ప్రస్తుతం అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో అరబ్ దేశాల్లో ఎంతో మంది చిక్కుకున్న సంగతి తెలిసిందే. అయితే దుబాయ్ నుండి భారతదేశానికి బయలుదేరిన ఒక ప్రయాణికుల విమానానికి ప్రత్యేక రక్షణగా ఫైటర్ జెట్స్ గార్డ్ ఇవ్వటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దుబాయ్ నుండి భారత్ వైపు ప్రయాణిస్తున్న ఆ విమానం ఆకాశంలో ముందుకు సాగుతున్న సమయంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చెందిన యుద్ధ విమానాలు ఆ ప్రయాణికుల విమానాన్ని చుట్టుముట్టి రక్షణగా వెంట ప్రయాణించాయి. ఆకాశంలో ప్రయాణిస్తున్న ఆ విమానానికి రెండు వైపులా సైనిక యుద్ధ విమానాలు ఎస్కార్ట్ ఇవ్వటం అక్కడున్న ప్రయాణికులకు ఒక గర్వకారణ క్షణంగా మారింది. ఆ సమయంలో తీసిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వీటిని చూసిన భారతీయులు వీఆర్ ప్రౌడ్ టు బి ఇండియన్స్ అంటూ గర్వంగా కామెంట్లు పెడుతున్నారు. ఇలాంటి ఎస్కార్ట్లు సాధారణంగా ప్రత్యేక పరిస్థితుల్లోనే ఇవ్వబడతాయి. కొన్నిసార్లు భద్రతా కారణాల వల్ల లేదా ముఖ్యమైన విమానాలకు గౌరవ సూచకంగా యుద్ధ విమానాలు రక్షణగా వెంట ప్రయాణిస్తాయి. ఆకాశంలో ఫైటర్ జెట్స్ మధ్యలో ప్రయాణికుల విమానం ముందుకు సాగుతున్న ఈ దృశ్యం చూసిన వారందరికీ ఒక సినిమాటిక్ అనుభూతిని కలిగిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుండగా నెటిజన్లు భారతదేశం పట్ల తమ గర్వాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ ఉన్నా, ఎంత దూరంలో ఉన్నా భారతీయుల హృదయంలో మాత్రం జై హింద్ అనే భావన ఎప్పుడూ బలంగానే ఉంటుంది. ఒకసారి వీడియో పూర్తిగా చూడండి. సినిమాలోని మూవీ క్లిప్ అనుకుంటున్నారా? అలా అనుకుంటే పొరపాటే. ఇది ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితి. ఈ వీడియో చూసిన వారంతా వీఆర్ ప్రౌడ్ టు బి ఇండియన్స్ అని గర్వపడుతున్నారు. అసలు అక్కడ ఏం జరిగింది అని పూర్తి వివరాల్లోకి వెళితే, ప్రస్తుతం అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో అరబ్ దేశాల్లో ఎంతో మంది చిక్కుకున్న సంగతి తెలిసిందే. అయితే దుబాయ్ నుండి భారతదేశానికి బయలుదేరిన ఒక ప్రయాణికుల విమానానికి ప్రత్యేక రక్షణగా ఫైటర్ జెట్స్ గార్డ్ ఇవ్వటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దుబాయ్ నుండి భారత్ వైపు ప్రయాణిస్తున్న ఆ విమానం ఆకాశంలో ముందుకు సాగుతున్న సమయంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చెందిన యుద్ధ విమానాలు ఆ ప్రయాణికుల విమానాన్ని చుట్టుముట్టి రక్షణగా వెంట ప్రయాణించాయి. ఆకాశంలో ప్రయాణిస్తున్న ఆ విమానానికి రెండు వైపులా సైనిక యుద్ధ విమానాలు ఎస్కార్ట్ ఇవ్వటం అక్కడున్న ప్రయాణికులకు ఒక గర్వకారణ క్షణంగా మారింది. ఆ సమయంలో తీసిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వీటిని చూసిన భారతీయులు వీఆర్ ప్రౌడ్ టు బి ఇండియన్స్ అంటూ గర్వంగా కామెంట్లు పెడుతున్నారు. ఇలాంటి ఎస్కార్ట్లు సాధారణంగా ప్రత్యేక పరిస్థితుల్లోనే ఇవ్వబడతాయి. కొన్నిసార్లు భద్రతా కారణాల వల్ల లేదా ముఖ్యమైన విమానాలకు గౌరవ సూచకంగా యుద్ధ విమానాలు రక్షణగా వెంట ప్రయాణిస్తాయి. ఆకాశంలో ఫైటర్ జెట్స్ మధ్యలో ప్రయాణికుల విమానం ముందుకు సాగుతున్న ఈ దృశ్యం చూసిన వారందరికీ ఒక సినిమాటిక్ అనుభూతిని కలిగిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుండగా నెటిజన్లు భారతదేశం పట్ల తమ గర్వాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ ఉన్నా, ఎంత దూరంలో ఉన్నా భారతీయుల హృదయంలో మాత్రం జై హింద్ అనే భావన ఎప్పుడూ బలంగానే ఉంటుంది. ఒకసారి వీడియో పూర్తిగా చూడండి. సినిమాలోని మూవీ క్లిప్ అనుకుంటున్నారా? అలా అనుకుంటే పొరపాటే. ఇది ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితి. ఈ వీడియో చూసిన వారంతా వీఆర్ ప్రౌడ్ టు బి ఇండియన్స్ అని గర్వపడుతున్నారు. అసలు అక్కడ ఏం జరిగింది అని పూర్తి వివరాల్లోకి వెళితే, ప్రస్తుతం అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో అరబ్ దేశాల్లో ఎంతో మంది చిక్కుకున్న సంగతి తెలిసిందే. అయితే దుబాయ్ నుండి భారతదేశానికి బయలుదేరిన ఒక ప్రయాణికుల విమానానికి ప్రత్యేక రక్షణగా ఫైటర్ జెట్స్ గార్డ్ ఇవ్వటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దుబాయ్ నుండి భారత్ వైపు ప్రయాణిస్తున్న ఆ విమానం ఆకాశంలో ముందుకు సాగుతున్న సమయంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చెందిన యుద్ధ విమానాలు ఆ ప్రయాణికుల విమానాన్ని చుట్టుముట్టి రక్షణగా వెంట ప్రయాణించాయి. ఆకాశంలో ప్రయాణిస్తున్న ఆ విమానానికి రెండు వైపులా సైనిక యుద్ధ విమానాలు ఎస్కార్ట్ ఇవ్వటం అక్కడున్న ప్రయాణికులకు ఒక గర్వకారణ క్షణంగా మారింది. ఆ సమయంలో తీసిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వీటిని చూసిన భారతీయులు వీఆర్ ప్రౌడ్ టు బి ఇండియన్స్ అంటూ గర్వంగా కామెంట్లు పెడుతున్నారు. ఇలాంటి ఎస్కార్ట్లు సాధారణంగా ప్రత్యేక పరిస్థితుల్లోనే ఇవ్వబడతాయి. కొన్నిసార్లు భద్రతా కారణాల వల్ల లేదా ముఖ్యమైన విమానాలకు గౌరవ సూచకంగా యుద్ధ విమానాలు రక్షణగా వెంట ప్రయాణిస్తాయి. ఆకాశంలో ఫైటర్ జెట్స్ మధ్యలో ప్రయాణికుల విమానం ముందుకు సాగుతున్న ఈ దృశ్యం చూసిన వారందరికీ ఒక
సినిమాటిక్ అనుభూతిని కలిగిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుండగా నెటిజన్లు భారతదేశం పట్ల తమ గర్వాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ ఉన్నా, ఎంత దూరంలో ఉన్నా భారతీయుల హృదయంలో మాత్రం జై హింద్ అనే భావన ఎప్పుడూ బలంగానే ఉంటుంది.